బ్రేకింగ్ న్యూస్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో చారిత్రక ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సాయంత్రం అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03ను ఉపయోగించనుంది. భారత గడ్డపై నుంచి ప్రయోగిస్తున్న ఉపగ్రహాల్లో ఇదే అత్యంత బరువైనది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ సజావుగా కొనసాగుతోంది. మొత్తం 4410 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని బాహుబలి అనే పేరున్న LVMT-M5 రాకెట్ ద్వారా భూస్థిర బదిలీ కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. సాయంత్రం 5:26 రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లనుంది. ఇస్రో శాస్త్రవేత్తలు ఈ రాకెట్ను GSLV Mark 3గా కూడా పిలుస్తారు. CMS-03 ఒక మల్టీ బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహం. ఇది భారత భూభాగంతో పాటు విస్తారమైన సముద్ర ప్రాంతాలకు కమ్యూనికేషన్ సేవలను అందిస్తుంది. అయితే దీనిని సైనిక నిఘా అవసరాల కోసం కూడా ఉపయోగించవచ్చే అంచనాలున్నప్పటికీ ఇస్రో ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు. ఇప్పటి వరకు ఇస్రో ప్రయోగించిన అత్యంత బరువైన ఉపగ్రహం 5854 కిలోల GSAT-11 అయితే దానిని 2018లో ఫ్రెంచ్ గయానా నుంచి విదేశీ రాకెట్ ద్వారా ప్రయోగించారు. కానీ పూర్తిగా స్వదేశీ గడ్డపై నుంచి ప్రయోగిస్తున్న వాటిలో మాత్రం CMS-03నే అత్యంత బరువైనది. 4000 కిలోల బరువైన ఉపగ్రహాలను సైతం మోసుకువెళ్లే సామర్థ్యమున్న LVM-3 రాకెట్తో ఇస్రో పూర్తి స్వయం సమృద్ధి సాధించింది. గతేడాది చంద్రయాన్-3 మిషన్ను విజయవంతంగా నింగిలోకి మోసుకెళ్లింది కూడా ఇదే LVM-3 రాకెట్. ఈ రాకెట్ ద్వారా చేపడుతున్న 5వ ఆపరేషనల్ ఫ్లైట్ ఇది. ప్రస్తుతం రాకెట్ను ప్రయోగ వేదికపైకి చేర్చి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలరాజు ఫోన్ ఇన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. బాలరాజు, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో భారత గడ్డపై నుంచి అత్యంత బరువైనటువంటి ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఎన్ని గంటలకి ప్రయోగం ప్రక్రియ స్టార్ట్ అవబోతుంది? ఆ అప్డేట్స్ ఏంటి? దేవి, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో చారిత్రాత్మకమైన ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సాయంత్రం అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03ను ఇస్రో ప్రయోగించనుంది. భారత గడ్డపై నుంచి ప్రయోగిస్తున్న ఉపగ్రహాల్లో ఇదే అత్యంత బరువైనదిగా చెప్పవచ్చు. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. 25 గంటల కౌంట్ డౌన్ ప్రక్రియ అనంతరం ఈ రాకెట్ ని నింగిలోకి దూసుకువెళ్లనుంది. ఇక మొత్తం 4410 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని బాహుబలి అనే పేరున్న LVM-3-M5 రాకెట్ ద్వారా భూస్థిర బదిలీ కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. సాయంత్రం 5:26 రెండవ ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ ను నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు. అయితే ఇస్రో శాస్త్రవేత్తలు ఈ రాకెట్ ను GSLV Mark 3గా కూడా పిలుస్తారు. ఈ CMS-03 ఒక మల్టీ బ్రాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహంగా చెప్పవచ్చు. ఇది భారత భూభాగంతో పాటు విస్తారమైన సముద్ర ప్రాంతాలకు కమ్యూనికేషన్ సేవలను అందిస్తుంది. అయితే దీనిని సైనిక నిఘా అవసరాల కోసం కూడా ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లు అంచనాలు ఉన్నప్పటికీ ఇస్రో మాత్రం ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు. ఇప్పటి వరకు ఇస్రో ప్రయోగించిన బరువైన ఉపగ్రహం 5854 కిలోల GSAT-11 అయితే దానిని 2018లో ఫ్రెంచ్ గయానా నుంచి విదేశీ రాకెట్ ద్వారా ప్రయోగించారు. కానీ పూర్తిగా స్వదేశీ గడ్డపై నుంచి ప్రయోగిస్తున్న వాటిలో మాత్రం CMS-03 అత్యంత బరువైనదిగా చెప్పవచ్చు. 4000 కిలోల బరువైన ఉపగ్రహాలను సైతం మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న LVM-3 రాకెట్ తో ఇస్రో స్వయం సమృద్ధి సాధించింది. గత ఏడాది చంద్రయాన్-3 మిషన్ ను విజయవంతంగా నింగిలోకి మోసుకెళ్లింది కూడా ఈ LVM-3 రాకెట్. ఈ రాకెట్ ద్వారా చేపట్టనున్న 5వ ఆపరేషన్ గా కూడా ఇది చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ రాకెట్ ను ప్రయోగ వేదికపైకి చేర్చి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లుగా ఇస్రో వర్గాలు అయితే తెలుపుతున్నాయి. అయితే ఇది ఇస్రోకే కాకుండా దేశానికి కూడా ఎంతో గర్వకారణంగా నిలవబోతున్నామంటూ కూడా ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు ఇస్రో చైర్మన్ నారాయణన్ కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. దేవి.